హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. విశాఖలో పోరు వన్ సైడెడ్. నరైన్ మొదలు పెట్టాడు, ఇంకా తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మొదలుకి సహాయం చేస్తూనే వచ్చారు. అండ్ దాంతో భారీ స్కోర్, రికార్డ్ బ్రేక్ అవుతుందో అనుకున్నారు, కానీ రికార్డ్ అయితే బ్రేక్ అవ్వలేదు. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు బ్రేకులు వేస్తూనే వచ్చారు. ఒక నియర్ పర్ఫెక్ట్ గేమ్ సిఎస్కే తర్వాత ఎక్కడో అక్కడ ఏదో ఒక రూపంలో చిన్న ప్రాబ్లం రావచ్చు అనుకున్నాం. అన్ని విధాలుగాను ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు ఏ విధంగా కేకేఆర్ ఇలా వన్ సైడెడ్ పోరు అనేది జరిగిందనే దాని గురించి లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ మనం మాట్లాడుకుంటే కనుక ఇక్కడ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంటాడు అనుకుంటే అతను కూడా బ్యాటింగే తీసుకున్నాడు. దానికి కారణం అంటే పిచ్ మీద పేస్ ఉంది, అంతా బాగుంది, వాళ్ళ దగ్గర మంచి బ్యాటర్స్ ఉన్నారు. సో వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే దే మైట్ స్కోర్. లాస్ట్ గేమ్లో అలాగే వాళ్ళు వచ్చారు, ఆ కాన్ఫిడెన్స్తోనే వచ్చారు. సో నేను బ్యాటింగ్ చేసుకుందాం అనే ఆలోచనతో వచ్చాడు. చెప్పడం మాత్రం ఇట్ లుక్స్ అ ఫ్యాంటాస్టిక్ వికెట్ టు బ్యాట్, అది ఇది బాత్తో సహి అంటాడేమో, కానీ ఆ నిర్ణయం మాత్రం దాని వెనకాల చాలానే ఒక థింకింగ్ ప్రాసెస్ అనేది ఉంది. ఇంకా తర్వాత ఫస్ట్ ఓవర్లో ఫస్ట్ బాలే ఎడ్జ్ తీసుకుంది. అది బైస్గా అంపైర్ ఇచ్చాడు, కానీ రిషబ్ పంత్ కొంచెం జంప్ని టైం చేసుకోలేకపోయాడు సరిగా. బాల్ 4కి వెళ్ళింది. అది పట్టుకొని ఉంటే ఫస్ట్ బాల్ వికెట్. ఏ విధంగా అయితే సిఎస్కేకి అగేన్స్ట్ వాళ్ళకి స్టార్ట్ వచ్చిందో ఫస్ట్ ఓవర్లో వికెట్, అలాగే ఇక్కడ కూడా స్టార్ట్ వచ్చేది. రిషబ్ పంత్ దాన్ని పట్టుకోలేకపోయాడు. అంపైర్ దాన్ని బైస్ ఇచ్చాడు కాబట్టి అది డ్రాప్గా వెళ్ళదు, బట్ అదొక ఛాన్స్. ఆ ఫస్ట్ ఓవర్లో అది వెళ్ళిపోయిన తర్వాత యాక్చువల్గా బాగానే బౌలింగ్ చేశాడు ఖలీల్. ఎప్పుడైతే సునీల్ నారాయణ సెకండ్ ఓవర్ దాకా చూసుకుని కూడా పెద్దగా ఏం కొట్ల, ఆ తర్వాత బాల్ స్వింగ్ కూడా అవుతుంది, బాగానే ఉంది అనుకున్నారు. దెన్ అక్కడ మీకు మళ్ళీ నరైన్ లెంత్ ఇచ్చారు. నరైన్ లెంత్ వేయడం అంటే ఏంటో, నరైన్ నుంచుంటాడు, బ్యాట్ ఊపుతాడు. అలా బ్యాట్ ఊపేటప్పుడు బాల్ తగిలిందంటే బాల్ ఎక్కడికో వెళ్తుంది. అంటే బేసికలీ ఆర్క్ అంటాం కదా, అది. ఆ ఆర్క్లో బాల్ ఏ స్పీడ్తో వేసినా ఎలా వేసినా కొడతాడు. ఒకటే చేంజ్ ఆఫ్ పేస్ అనేది చేసుకోవడం ఇంపార్టెంటే. ఇప్పుడు ఆర్క్కి దక్కకుండా చేయాలి. ఇద్దరు 2 ఫుల్ అంటే ఫుల్ యార్కర్ లెంత్ అనేది కొంచెం వైడ్ అన్న వేయాలి. అటు ఇటు కాకుండా ఈ లెంత్కి వేసి నారాయణ అంటే అతను కూడా ఊరుకోడు, వాళ్ళ చేత మ్యాచ్ గోవిందా అనిపిస్తాడు. అండ్ అలాగే కొట్టాడు, బీభత్సంగా కొట్టాడు, అడ్డదిడ్డంగా కొట్టాడు, ఎగుడు దిగుడుగా కొట్టాడు, కానీ దబిడి బాగా వదిలిపెట్టాడు. అండ్ ఇది మళ్ళీ ఇంకొకసారి ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ యొక్క ఫెయిల్యూర్. ఇది నరైన్ లాంటి బ్యాటర్ అంటే అతను చెప్తున్నాను కదా, లాస్ట్ 5 ఏళ్ళగా అతను బ్యాటింగ్గా చేసింది ఏమీ లేదు. కాన్ఫిడెన్స్తో ఉన్నాడు, ఆర్సీబీతో మ్యాచ్ ఆడినాడు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంది. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ని షాటర్ చేయాలి, కానీ ఆ కాన్ఫిడెన్స్ ఇంకొంచెం ఆజ్యం వేసి కమాన్ నువ్వు కుమ్మే అంటే కనుక డెఫినెట్గా కుమ్ముతాడు. దానికి తోడు ఒక కీపర్ క్యాచ్ అది రివ్యూ తీసుకోవాలా లేదా అని రిషబ్ పంత్ మిచెల్ మార్ష్ ఆడడం. మిచెల్ మార్ష్ ఏమో నాకు సౌండ్ వచ్చిందయ్యా అనడం, రిషబ్ పంత్ ఏమో కన్ఫ్యూజ్గా ఉండవు, ఇలా చేయబెట్టేసరికి అంపైర్ ఇది అయిపోయిందని చెప్పడం. అక్కడ రివ్యూ తీసుకున్నా బాగుండేది, ఎంత స్కోర్ వచ్చేది కాదు. సో అలా ఇంకొక రివ్యూ కూడా తీసుకోలేకపోయారు. సరే, రివ్యూ ఎందుకు తీసుకోలేదు అనే దానికి మొదటి కారణం అంపైరింగ్ పూర్గా ఉంది, అందులో డౌట్ లేదు. అంపైరింగ్ పూర్గా ఉండొచ్చు, కొన్నిసార్లు వాళ్ళ దగ్గర నుంచి ఎర్రర్స్ రావచ్చనే కదా రివ్యూ పెట్టింది. సో రెండూ జరగలేదు అక్కడ, దాంతో విరుచుకుపడ్డాడు. సరే, సాల్ట్ నోకియా అవుట్ చేశాడు, బాగానే ఉంది కదా అనుకుంటే నోకియానే కొట్టారు. అక్కడ ఒక కొత్త అబ్బాయి వచ్చాడు, అంకురిష్ రఘువంశీ. అభిషేక్ నాయర్ ఎవరైతే కేకేఆర్తో ఇప్పుడు అసోసియేట్ అయి ఉన్నాడో అతను ముందే చూశాడు అంకురిష్ రఘువంశీని. లాస్ట్ 2 ఏళ్ల క్రితం అద్భుతమైన రీతిలో అండర్-19 వరల్డ్ కప్లో కుమ్మోతలు పడేశాడు. అతను చూసి అతన్ని మానిటర్ చేసి బ్యాటింగ్ గీటింగ్ అంతా రెడీగా ఉన్నప్పుడు అతను తీసుకొచ్చారు. లాస్ట్ మ్యాచ్లో కూడా అతను క్యాప్ అనేది ఇచ్చారు, బట్ అతను బ్యాటింగ్ చేయడానికి అవకాశం రాలేదు, అది పక్కన పెట్టాడు. ఇక్కడ మాత్రం మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక అంకురిష్ రఘువంశీ బ్యాటింగ్ డెబ్యూ వచ్చి రాగానే ఎంతటి అష్యూరెన్స్ కనిపించింది అతని దగ్గర నుంచి. సరే, లెగ్ సైడ్ బాల్ వచ్చింది, కొట్టాడు, అది అనుకున్నాం, కానీ ఆ తర్వాత అతను ఆడిన విధానం అండ్ అతను ఎంత సింపుల్గా ఉన్నాడు, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సింపుల్ అంటే ఏదో ఇదేంటిది బిడియము గౌరవం, ఆ సింపుల్ కాదు. బ్యాటింగ్ పరంగా చాలా హీ కెప్ట్ థింగ్స్ వెరీ సింపుల్. ఎక్కడ ఎక్కువ థింకింగ్ అనేది లేదు. బాల్ కనిపించిందా కొడదాం, గ్యాప్స్ ఎలా ఉన్నాయో చూద్దాం, ఏదో వెరైటీ షాట్లు ఆడే ప్రయత్నాలు కూడా చేయలేవు. 2-3 ఆడినా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అతను ఏం చేశాడంటే అతనుకున్న స్ట్రెంగ్స్ తగ్గట్టుగా ఆడాడు. అండ్ ఇది ఇంకొక యంగ్ టాలెంట్ కమింగ్ ఇన్ టు ఫోరే. ఇండియాకి పరిస్థితి ఏమవుతుందంటే కనుక చాలామంది యంగ్ టాలెంటెడ్ పీపుల్ బయటకు వస్తున్నారు, కానీ వాళ్ళు T20 స్క్వాడ్లోకి రావడానికి మాత్రం ఇబ్బంది అయిపోతాం. అక్కడ కాంబినేషన్లు కానీ లేదా అక్కడక్కడ సమీకరణాలు కానీ అవి చాలా తేడాలు జరిగిపోతున్నాయి, కాబట్టి వీళ్ళకి అంత అవకాశాలు రావట్లేదు. అండ్ ఆఫ్ కోర్స్ రైట్లీ సో, ఇది వెరీ యంగ్. కొంచెం ఆడి ఒక సీజన్ అది ఇది ఆడారంటే కనుక డెఫినెట్లీ హీ విల్ ఆల్సో బి అబ్జర్వ్. వాడు అంత బాగా ఆడాడు, సునీల్ నారాయణ అంత బాగా ఆడుతున్నాడు, వికెట్లు పడట్లేదు, కొట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు, స్కోర్ పెరిగిపోతూ ఉంది. ఇదేంట్రా గోలా అనుకున్నారు. సరే, వికెట్లు పడ్డాయంటే కనుక అక్కడ రస్సులు ఉన్నాడు, వారిని ఇదేం గోలా అనుకుంటే రింకు సింగ్ వచ్చాడు. రింకు సింగ్ వచ్చి బాగా వదిలిపడేశాడు. 277 వాజ్ అండర్ కంప్లీట్ థ్రెట్.
ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరు ఇదేంటి మొన్నే కదా రికార్డు వచ్చింది, అప్పుడే రికార్డు గోవిందానా అనుకున్నారు. ఏదో ఫార్మర్ రైజర్ ఇషాంత్ శర్మ అతను వచ్చి లాస్ట్ ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అంతకన్నా ముందు ఆ లాస్ట్ ఓవర్లో రింకు సింగ్ బాల్ వదిలిపెడేసినా కూడా అవుట్ అయిపోయాడు లాస్ట్ బాల్. అండ్ ఆ ఫస్ట్ బాల్ యార్కర్ ఏదైతే పడింది రస్సెల్కి, రస్సెల్ 2 సార్లు అలా కింద పడ్డాడు. 2 సార్లు ఢిల్లీకి అగేన్స్ట్గానే పడ్డాడు. ఒకసారి కేజీ రబాడా వేసినప్పుడు పడ్డాడు, ఇప్పుడు ఇషాంత్ శర్మ వేసినప్పుడు పడ్డాడు. ఐ థింక్ ఢిల్లీ క్యాపిటల్స్ సెలబ్రేట్ చేసుకునేది బౌలింగ్లో ఏదన్నా ఉంది అంటే కనుక అదొక మూమెంట్. దట్ ఈస్ వన్ మూమెంట్ వేర్ ట్రూలీ బౌలర్ ఒక బ్యాటర్ని డామినేట్ చేశాడు. బ్యాటర్ ఏదో ఫాల్ షాట్ అవుట్ అవ్వడమో లేకపోతే ఇంకేదో ఒకటి అలాగే వికెట్లో 2-3 వచ్చాయి, కానీ వాళ్ళకి నిజంగా ఒక బౌలర్ బ్యాటర్ని డామినేట్ చేసి తీసిన వికెట్ అదొక్కటే. అండ్ ఇషాంత్ శర్మ దగ్గర నుంచి రావడం ఇట్ ఫెల్ట్ రియలీ గుడ్. చాలా రన్స్కి వెళ్ళాడు అతను వేసిన 2 ఓవర్. లాస్ట్ ఓవర్ మాత్రం చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అండ్ అలా బౌలింగ్ చేయడం అనేది ఇట్స్ రియలీ వండర్ఫుల్ థింగ్ ఇషాంత్ శర్మ దగ్గర నుంచి చూసిన తర్వాత. అండ్ సరే లాస్ట్లో ఆ స్కోర్ అనేది రాలేదు, బట్ 2-7 సెకండ్ హైయెస్ట్ స్కోర్ అయితే వాళ్ళ దగ్గర ఉంది. అండ్ ఈ స్కోర్ని చేస్ చేయాలంటే ఢిల్లీ షుడ్ గో ఆల్ గన్స్ బ్లేజింగ్. వాళ్ళకు ఛాన్సే లేదు. వాళ్ళు ఆ రిస్క్ తీసుకొని ఆడాలి అండ్ అదేవిధంగా స్టార్ట్ చేయాలి. సరే ఫస్ట్ ఓవర్లో 11 రన్లు వచ్చాయి, బాగానే ఉందనుకుందాం. వార్నర్ కూడా బాగానే ఆడుతున్నాడు అనుకున్నాం. బట్ పృథ్వీ షా అవుట్ అవ్వడం, ఇక ఆ తర్వాత మళ్ళీ వెంటనే మిచెల్ మార్ష్ అవుట్ అయిపోవడం, దానికి తోడు తర్వాత అంటే అభిషేక్ పోరెల్ని పంపించారు. అది కూడా నాకు కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది ఆ డెసిషన్. ఎందుకంటే మీకు 200 దాకా కొట్టాలనుకుంటున్నప్పుడు మీకు ఐ థింక్ యువర్ బెస్ట్ బ్యాటర్ షుడ్ బి దేర్. బట్ వాళ్ళ లాజిక్ ప్రకారం మాట్లాడుకుంటే అభిషేక్ పోరెల్ వెళ్ళి 4-5 కొట్టేస్తాడు, ఒక 10 బాల్లో 30 అలాంటి స్కోర్ ఏమన్నా కొట్టాడంటే ఈజీ అవుతుందేమో అనుకొని ఉంటారు వాళ్ళు. సో ఆ లాజిక్తో పంపించుంటారు. బట్ ఐ ఫెల్ ట్రిస్టన్ స్టెప్స్ షుడ్ హావ్ కమ్ దేర్. సరే దాన్ని పెద్దగా మనం డిబేట్ చేసి దానివల్ల ఓడిపోయారని చెప్పడానికి ఏమీ లేదు. ఇది ఏదో గేమ్ చేంజింగ్ డెసిషన్ ఏమీ కాదు. ఐ జస్ట్ ఫెల్ట్ అంత పెద్ద స్కోర్ కావాలన్నప్పుడు వాళ్ళ బెటర్ బ్యాటర్స్ వచ్చి ఉంటే బాగుండేదని. బట్ డెసిషన్ చేంజింగ్ ఆర్ ఇదేంటిది మ్యాచ్ చేంజింగ్ థింగ్స్ ఏమైనా జరిగాయంటే పవర్ ప్లేలో జరిగిపోయి రివ్యూలు తీసుకోకుండా ఉండడం, ఆ బాల్స్ అలా వేయడం, అండ్ అక్కడే ది లాస్ ద మ్యాచ్, కంప్లీట్లీ ది లాస్ ద మ్యాచ్. ఆ తర్వాత ఇట్ వాస్ జస్ట్ బిల్డింగ్ ఆన్ ది యాగనీ. సార్ రిషబ్ పంత్ కూడా యాజ్ క్యాప్టెన్ వాజ్ కొంచెం బిలో పార్గానే ఉన్నాడు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, రిషబ్ పంత్ బాగా పర్ఫామ్ చేశాడంటే కనుక దట్ లిఫ్ట్ ద టీమ్. ముందు ఫీల్డింగ్ చేస్తున్నారంటే అతని దగ్గర నుంచి క్యాచ్ లేదు, అద్భుతమైన రివ్యూ ఏదో ఒకటి రావాలి. రివ్యూను రాలేదు, క్యాచ్ రాలేదు, కొంచెం డిసప్పాయింట్ అయిపోయాడు. నరేన్ అలా కొట్టేస్తుంటే ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది ఇన్నింగ్ స్మైల్ వచ్చింది. అసలు కొడితే కొట్టారు మన వాళ్ళు మన బౌలర్లు అన్నట్టు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది ఇన్నింగ్ స్మైల్ వచ్చింది. లాస్ట్ 5 ఓవర్స్లో వచ్చింది, కానీ స్టార్టింగ్లో సంహవ్ హి వాజ్ బాదర్డ్ ఏమో అనిపించింది. బట్ బ్యాటింగ్ అది ఎక్కడ చూపిలా. మరొకసారి 50 కొట్టాడు. అతనికి అర్థమైపోయింది ఈ మ్యాచ్ అనేది గెలవడం కష్టం, కానీ సాయశక్తులా ప్రయత్నాలు చేద్దాం అని వస్తూ రాగానే స్టార్క్ని కొట్టాడు 6. అతను అదే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాడు. వెంకీ అని శుభ్రంగా కొట్టాడు. అక్కడ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ చేస్తున్నప్పుడు ఇంకా గట్టిగా ఆడదాం అనుకున్నాడు. ఆ షాట్ మీరు చూసుంటే కనుక రిషబ్ పంత్ అప్పటికే 55 కొట్టాడు. ఆ షాట్ గట్టిగా స్లాగ్ స్వీప్ కొడదాం అనుకున్నాడు, తల పైకి వెళ్ళిపోయింది, అందుకే ఎడ్జ్ తగిలింది. అదే అతను ఎక్స్ట్రా కవర్ నుంచి కొడదాం అనుకుంటే కనుక 6 వచ్చేది. 2 సార్లు కారు కొట్టే ప్రయత్నం చేశాడు, కారుని అయితే కొట్టలేకపోయాడు. బట్ రిషబ్ పంత్ ఉన్నంత వరకు హోప్ ఉందని చెప్పలేము. ఇప్పటికే మ్యాచ్ వాస్ డన్, బట్ ఇట్ వాస్ ఆల్ ఎంటర్టైనింగ్ అండ్ ఇట్ వాస్ నైస్. ఎందుకంటే రిషబ్ పంత్ ఆడుతున్నాడు ఒక ఫీలింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చింది. అతను అవుట్ అయిపోయిన తర్వాత షారుఖ్ ఖాన్ కూడా లేచి స్టాండింగ్ ఓవేషన్ అనేది ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ తన కాలు కూడా వాజ్ నాట్ అంత స్ట్రాంగ్గా లేదు, కొంచెం కుంటుతూ కొంచెం లింప్ చేస్తూ కనిపించాడు. హోప్ఫుల్లీ అతనికి 2 రోజులు గ్యాప్ ఉంది కాబట్టి తొందరగా కుదురుకుంటాడని చెప్పేసి కోరుకుందాం. ఎటువంటి మళ్ళీ ఆ ఇంజరీ రికరెన్స్లు అట్లాంటివి రాకుండా ఉండాలని కోరుకుందాం. బట్ 2 back-to-back 50s, డామినేటింగ్ 50s, మంచి షాట్లు ఆడాడు. అతను అవుట్ అయ్యేంత వరకు ఓన్లీ దట్ షాటే కొంచెం తేడా, లేదంటే ప్రతి షాట్ కూడా మంచి కంట్రోల్తో ఆడాడు అతను. అండ్ అది కూడా ఆడుంటే డెఫినెట్లీ కొంచెం పెద్ద స్కోర్ అనేది వచ్చేది. మ్యాచ్ గెలిపించేవాడైతే కాదు, ఇట్ వాస్ టూ టఫ్. ఎక్కడొక్కడ వికెట్లు పడిపోయేవి, ఎందుకంటే అప్పటికే 21 runs 20 runs రిక్వైర్డ్ రేట్ అనేది ఉండింది. బట్ ఇంకొంచెం ఆడుంటే కనుక బెటర్ స్కోర్ వచ్చేది, ఇంకోసేపు ఎక్సైటింగ్ క్రికెట్ చూసే అవకాశం వచ్చేది. వెంటనే అక్షర్ పటేల్ అవుట్ అయిపోయాడు. ఇటు సైడ్ ట్రిస్టన్ స్టబ్స్ చాలా బాగా ఆడాడు. ట్రిస్టన్ స్టబ్స్ కూడా అద్దరు కొట్టాడు, చాలా బాగా ఆడు. అటు ఆఫ్ సైడ్ లెగ్ సైడ్ 2 వైపులా ఆడాడు షాట్లతో. అండ్ ఎక్కడ కూడా క్రీజ్లో జరిగిపోయి అవి ఇవి ఏం చేయాలి, నుంచొని మంచి స్టాండ్స్ తీసుకొని వెయిట్ చేసి ఆడాడు. అది బాగా గుడ్ పార్ట్ అబౌట్ ట్రిస్టన్ స్టబ్స్ బ్యాటింగ్. ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా ఆడాడు, సౌత్ ఆఫ్రికా కొన్ని వైట్ బాల్ టోర్నమెంట్లు కూడా ఆడాడు. సో అతని మీద ఆ ఢిల్లీ క్యాపిటల్స్ పెట్టిన నమ్మకం అక్కడ కూడా ఒమ్ము కాకుండా ఉండేది. ఇప్పటిదాకా అతను మంచి కాంట్రిబ్యూషన్స్ అనేవి ఇచ్చాడు. ఫీల్డింగ్లో కూడా చక్కటి క్యాచ్లు పట్టుకున్నాడు. బట్ ఇట్ వాజ్ ఆల్ డన్ అప్పటికి. అండ్ ఇక్కడ కేకేఆర్ వాళ్ళ దగ్గర హర్షిత్ రాణాకి షోల్డర్ ఏదో ఇంజరీ అయింది, అతను వెళ్ళిపోయాడు. వైభవ్ తీసుకొచ్చారు, అక్కడ వైభవ్ రాణ్ ఇంపాక్ట్గా తీసుకొచ్చారు. అతను స్టార్టింగ్లోనే వికెట్లు తీశాడు. ఆ తర్వాత మిచెల్ స్టార్క్ గురించి మనం పొద్దున మాట్లాడుకున్నాం. ఇటువంటి సర్ఫేస్ మీద ఈ కెన్ కమ్ బ్యాక్, ఇటువంటి సర్ఫేస్ అనేది అతను రిలీజ్ చేస్తాడు, బాగా ఆడతాడు. పొద్దున వీడియోలో మాట్లాడుకున్నా, వచ్చేగానే వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియన్స్ ఇద్దరికి బై బై చెప్పాడు. డేవిడ్ వార్నర్ వికెట్తో మ్యాచ్ని సీల్ చేశాడు. ఇట్ వాజ్ ఆల్ ఫార్మాలిటీస్. ఇంకా తర్వాత ఎప్పుడైతే రిషబ్ పంత్ వికెట్ పడిపోయిందో ఇంకా ఎప్పుడైపోద్దో అనిపించింది.
ట్రిస్టన్ స్టెప్స్ ఒక ఇన్నింగ్స్లో బాగా ఒక ఓవర్లో సునీల్ నారాయణ బాగా కొట్టాడు, అటు సుమిత్ కూడా కొట్టాడు, వాళ్ళిద్దరు అవుట్ అయిపోయారు ఆ తర్వాత. అండ్ ఇట్ వాస్ డన్, స్లోలీ ఇట్ వాస్ డన్. అండ్ కేకేఆర్ 3-3 కొట్టారు వాళ్ళు. ఢిల్లీ క్యాపిటల్స్ ఒక అద్భుతమైన పర్ఫెక్ట్ గేమ్ తర్వాత వాళ్ళు ముఖేష్ని మిస్ అవ్వడం ఇంజరీ కారణంగా, కుల్దీప్ ఫిట్గా లేకపోవడం, 2 ఆఫ్ దర్ స్ట్రాంగ్ బౌలర్స్ వాళ్ళకి లేని లోటు అనేది సుస్పష్టంగా కనిపించింది. అక్షర్ పటేల్ ఒకే ఓవర్ వేసాడు, అందులో చాలా ఎక్కువ రన్లు ఇచ్చేసాడు అతను. అండ్ ఫీల్డింగ్లో కూడా కొంచెం వాళ్ళ దగ్గర నుంచి ల్యాప్సెస్ కనిపించాయి. సో ఒక పర్ఫెక్ట్ గేమ్ తర్వాత ఒక ఒక ఫర్గెటబుల్ గేమ్, అంటే ఇది మర్చిపోవాలి, ఈ గేమ్ ఎందుకురా బాబు, ఎందుకు ఆడామా బాబు అన్నట్టుగా గేమ్ అనేది తయారైంది. వాళ్ళ అడ్మిన్ ఏదో కొంచెం డైరెక్ట్గా గూగుల్ ట్రాన్స్లేట్ కొడితే ఏదో ట్విట్టర్లో ఏదో పెడుతున్నట్టున్నాడు. ఎందుకంటే ఆ పదాలు అవన్నీ రాస్తుంటే అలాగే అనిపిస్తోంది. కొంచెం వర్క్ చేస్తుంటే బాగుండేదేమో. బట్ ఎనీవే, అడ్మిన్లో ఏం చేసినా కూడా ఇట్స్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఆట అనేది టీం గురించి, స్పోర్ట్ గురించి, గేమ్ గురించి, అది ఎంటర్టైనింగే, దట్స్ అ బై ప్రోడక్ట్. బట్ ఎనీవే, ఒక మంచి గేమ్ అనేది కేకేఆర్కి దక్కింది. 3-3 వాళ్ళు, 3-3 ఆర్ఆర్ 3-3. ఇక్కడ ఢిల్లీ ఇంకా విశాఖపట్నానికి టాటా చెప్పేసి వాళ్ళు మళ్ళీ అరుణ్ జైట్లీకి వెళ్ళిపోతారు. బట్ దే హ్యావ్ దేర్ ఓన్ కన్సర్న్స్. ఆల్రెడీ కొంచెం వీక్ అనుకుంటే కనుక బాగా వేసిన ముఖేష్ లేడు, బాగా వేస్తున్న కుల్దీప్ లేడు, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. బట్ కేకేఆర్ మాత్రం నరేన్ 2 ఇన్నింగ్స్లో వాళ్ళకి చక్కటి ఊపు అనేది అందించాడు. ఇంకా ఆ తర్వాత అంకుష్ రఘువంశీ వాళ్ళ బాగా ఆడడం. ఐ థింక్ వెంకటేష్ గారు లాస్ట్ టైం 50 కొట్టాడు, ఈసారి అంకుష్ బాగా ఆడాడు. వెంకయ్య కొంచెం బౌలింగ్లో బాగా తన్నులు తిన్నాడు, కానీ అది పక్కన పెట్టేయండి. అంకుష్ బాగా ఆడు, రింకు సింగ్ మళ్ళీ ఒక చక్కటి ఫ్లరిష్ ఫినిష్ అనేది ప్రొవైడ్ చేయడం, ఆల్ దీస్ థింగ్స్ అన్నీ కూడా బాగా సెట్ అవుతున్నాయి వాళ్ళకి. మనం పొద్దున ఏం మాట్లాడుకున్నాం అంటే ఇట్ హస్ బిన్ వెస్ట్ ఇండియన్ షో అని మాట్లాడుకున్నాం. బట్ స్లోలీ ఇది కూడా వెస్ట్ ఇండియన్ షోనే, అతను ఇచ్చాడు కాబట్టి దాని మీద బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. బట్ వాళ్ళ బౌలర్స్ కాంట్రిబ్యూట్ చేయడం బాగా వెళ్ళిపోతుంది. వరుణ్ చక్రవర్తి ఈజ్ విత్ వికెట్స్, వైభవ్ వచ్చాడు, అతను వికెట్లు తీశాడు, హర్షిత్ వచ్చాడు, అతను వికెట్లు తీశాడు, అంకుష్ రఘువంశీ కొత్తడు, అతను వికెట్లు తీసి రన్లు కొడుతూ ఉన్నాడు. సో టీం మెల్లగా కుదురుకుంటోంది. దే ఆర్ లుకింగ్ స్ట్రాంగ్, దే ఆర్ బిల్డింగ్ స్ట్రాంగ్. వాళ్ళకి పర్ఫెక్ట్ గేమ్ ఇంకా రాలా, దే ఆర్ బిల్డింగ్ టువర్డ్స్ దట్ పర్ఫెక్షన్. సో హోప్ఫుల్లీ ఇంకో 3-4 గేమ్స్లో వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ గేమ్ వచ్చేట్టుగా వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. అండ్ అది 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 చాలా డేంజరస్ సైన్స్ ఫర్ ఆల్ ది అదర్ టీమ్స్. సో వెల్ డన్ టు కేకేఆర్, టఫ్ వన్ ఫర్ ఢిల్లీ. అండ్ మీరేమనుకుంటున్నారో